మిత్రులు అడుగుతున్నారు, అంగం మీద తెల్లటి మచ్చలు ఎందుకొస్తాయి? శరీరం నిండా ఉన్నటువంటి స్కిన్ను ఇలా మనకు బ్రౌన్ కలర్ గానీ, బ్లాక్ కలర్ గానీ రావడానికి మెలనోసైట్స్ అనేటువంటి ఒక సెల్లు, దాని నుంచి వచ్చే మెలనిన్ అనేటువంటి కెమికల్ అవసరం ఉంటుంది. మెలటోనిన్ అనే ఇంకోటి సీక్రెట్ అవుతుంది. ఇంకో హార్మోను పిట్యూటరీ దగ్గర ఉన్నటువంటి ఏరియా నుంచి. దానివల్ల మంచి నిద్ర వస్తుంది. ఈ మధ్య మెలటోనిన్ టాబ్లెట్స్ కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. నిద్ర కోసం అది వేసుకుంటే మంచి నిద్ర వస్తుంది. ఓకే. లెట్ అస్ కమ్ బ్యాక్ టు దిస్ ప్యాచెస్. కొద్దిమందికి పెరుగు లాంటిది సంసారం చేసిన తర్వాత అంగం మీద పెరుగులాగా ఏదో అంటి ఉంటుంది. కడుక్కుంటే వెళ్ళిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే కడుక్కుంటే పోతున్నది అంటే అమ్మాయికి ఉన్నటువంటి వైట్ డిశ్చార్జ్ ఈ అబ్బాయికి తగులుతుంది అని అర్థం. కడిగినా పోవట్లేదు, తెల్లగా అలానే ఉంటుంది అంటే దట్ కుడ్ బి ఫంగల్ లేదా నేచురల్‌గానే మొహం మీద, కాళ్ళ మీద, చేతుల మీద బొల్లి అంటారు మన వాళ్ళు. అలా డీపిగ్మెంటేషన్ వచ్చుండొచ్చు. సో, మరీ తెల్లగా మెరుసుకుంటూ ఉంటే యూజువల్‌గా అది ఫంగల్ ఇన్ఫెక్షన్. అలా కాకుండా డల్‌గా డీపిగ్మెంటేషన్ కలర్ ఉండాల్సిన చోట కలర్ లేకుండా ఉంటే దాన్ని మనం స్కిన్ డీపిగ్మెంటేషన్ కింద వేస్తాం. ఇది కాకుండా ఒక ఇంపార్టెంట్ కండిషన్ ఉంది. దాన్ని BXO అంటాం. అంటే ఈ గ్లాండ్స్ డ్రై అయిపోతూ ఉంటుంది. ఇలా డ్రై అవ్వడం వల్ల ఒక్కొక్కసారి వాళ్ళకు మూత్రం చేయడంలో ఇబ్బందులు, తర్వాత స్కిన్ వెనక్కి అనడంలో ఇబ్బందులు. అలా స్కిన్ వెనక్కి అనలేకపోతే దాన్ని ఫైమోసిస్ అంటారు. ఒకసారి వెనక్కెళ్ళి మళ్ళీ ముందరికి రాకుండా ఉంటే దాన్ని పారాఫైమోసిస్ అంటారు. సో, ఈ ఫైమోసిస్ అనేది రావడము, డ్రైగా అయిపోవడము ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ BXO చేంజెస్ వచ్చిన వాళ్ళకు ఎక్స్టర్నల్ యురెథ్రల్ మియేటస్ అని ఒకటి ఉంటుంది రంధ్రము. ఆ మియేటస్ క్లోజ్ అవుతూ ఉంటుంది. దాన్ని స్టీనోసిస్ అంటూ ఉంటారు. సో, దీనికి మధ్య మధ్య కార్టిజోన్ అని ఉన్నటువంటి ఆయింట్మెంట్లు పెడితే తగ్గిపోతూ ఉంటుంది. సో, కేవలం కలర్ చేంజ్ చేసేంత మాత్రాన టెన్షన్ పడకండి. దట్ కుడ్ బి న్యాచురల్, దట్ కుడ్ బి అలర్జిక్, దట్ కుడ్ బి సో మెనీ థింగ్స్. కానీ మీకేదైనా ఇచ్చింగ్ గానీ, నొప్పి గానీ, పర్సిస్టెంట్‌గా అక్కడ ఒక ఫంగస్ లాగా ఉండడం గానీ, కొంచెం రేజ్డ్ ఎలివేటెడ్‌గా ఉండి తెల్లగా ఉండడం గానీ, అట్లా ఉంటే అది ఫంగస్. యూజువల్‌గా ఫంగస్ వచ్చింది అంటే షుగర్ వ్యాధి గానీ, హెచ్ఐవి గానీ ఇట్లాంటివి ఏవైనా ఇమ్యునో సప్రెసెంట్ కండిషన్స్ అంటాం. సో, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇమ్యునో సప్రెషన్ జరుగుతూ ఉంటుంది. హెచ్ఐవి ఉన్న వాళ్ళకు జరుగుతుంటుంది. లేదా జాండీస్ ఉన్న వాళ్ళకు, లేదా క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అంటాం. అట్లాంటి వాళ్ళకు కొంతమందికి ఈ ఇమ్యునోలాజికల్‌గా వాళ్ళకు డెఫిషియన్సీ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి వస్తుంది. బట్ ఇన్ జనరల్‌గా కడుక్కుంటే పోతే దాని గురించి టెన్షన్ పడకండి. అది సింపుల్. మీ పార్ట్నర్‌ను లేడీ డాక్టర్ గారికి చూపించండి. వారు అవసరమైతే మందులు ఇస్తారు. అవసరం లేకపోతే అది మామూలు సీక్రెషన్ అయితే అదే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తారు. యూజువల్‌గా వైట్ డిశ్చార్జ్ అనేది కామన్. అది వ్యాధి కాదు అమ్మాయిలకు వచ్చేది. కానీ ఒకవేళ అది ఎక్సెసివ్‌గా రావడం, మరీ ఎక్కువ రావడం గానీ, స్మెల్ ఉండడం గానీ ఇట్లాంటివి ఉంటే ఫౌల్ స్మెల్లింగ్ ఎస్పెషల్లీ అవి వ్యాధి కింద లెక్కేసుకోవాలి. సో, కలర్ చేంజెస్, షేపు, సైజు ఇవన్నీ కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఎస్పెషల్లీ షేప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొద్దిమందికి కార్డి అనే ఒక కండిషన్ ఉంటుంది. అది పక్కకు తిరిగిపోతుంది. అంగం ఇలా సైడ్‌కు తిరగొచ్చు లేదా మీదికి కొక్కెన్‌లాగా అయిపోవచ్చు. ఇలా కొక్కెన్‌లాగా అయిపోతే అది వాళ్ళు శృంగారంలో పాల్గొనలేరు. వాళ్ళకి ఇబ్బందయితుంది. అలా కాకుండా కొంచెం సైడ్‌కి తిరిగితే ఇప్పుడు వంకర కట్టె కూడా పొయ్యిలో పోతుంది. అలాగే శృంగారంలో కూడా కొద్దిపాటి వంకర ఉన్నా అది లోపలికి ఎంటర్ అవుతుంది. 30 డిగ్రీస్ దాకా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. చాలా ఎక్కువ డిగ్రీస్ ఆఫ్ బెండింగ్ ఉంటే అది వెళ్ళదు. సో, కార్డి ఉంటే యూజువల్‌గా పైరనీస్ ఫ్లేక్స్ అని ఉంటాయి. ఈ పైరనీ డిసీజ్ ఏమైనా ఉందా అనేది కూడా మేము చెక్ చేసుకుంటాం. సో, కార్డికి టాబ్లెట్స్ తోటి వాటితో తగ్గదు. అయితే దీనికి నెస్బిత్ అనే ఒక ఆపరేషన్ ఉంటుంది. ఆపరేషన్ చేస్తాం. లేదా ఇంప్లాంట్స్ పెట్టినప్పుడు కూడా ఈ కార్డి అనేది కరెక్షన్ వస్తూ ఉంటుంది. రకరకాలు వాళ్ళ వాళ్ళ ఏజ్‌ను, వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి ఏ సర్జరీ అనేది దాన్ని చేస్తారు.